చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా రా రా, కూర్చో కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోబోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే? పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాల్లాగా? అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతిక మనిషి కనుక, ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి.